హాయ్ అండి, నేను భార్గవి వ్లాగ్స్ అండి. సో ఈరోజు పెసరపప్పు టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం నేను పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి. అవి వేయించుకోవాలి. సో ఇది ప్రొసీజర్ అంతా చాలా ఈజీ. 2 మీడియం సైజు ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 6-7 తీసుకొని నిలువ కట్ చేసుకున్నాను. సన్నగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని అవి ఆయిల్లో వేసి వేయించాలండి కొంచెంసేపటి వరకు. ఇది మామూలుగా అయితే పెసరపప్పు మనం టమాటో పెసరపప్పు ఎలా చేసుకుంటామో ఆల్మోస్ట్ కుక్కర్లో పెట్టుకుని అదే ప్రొసీజర్ ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం పప్పుగానే ఉంటాం. కాకపోతే ఆయిల్లో కొంచెం బాగా వేగనిస్తాం. అవసరమైనప్పుడు వాటర్ కావాలనుకుంటే యాడ్ చేసుకుంటాము. సింపుల్ వే అనమాట. ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా బ్యాచిలర్స్ అయినా చేసేసుకోవచ్చు. నార్మల్ వంట రాని కూడా చేసేసుకోవచ్చు. సో అది నాకు వచ్చింది నేను చేసి చూపిస్తున్నాను. నాకు నచ్చినవి, నా ఫేవరెట్ అనుకునేవి మాత్రం మేబీ తెలిసే ఉంటుంది చాలామందికి. బట్ నా స్టైల్ ఏంటో, నేను ఇలా చేస్తున్నా కూడా తెలియాలి కదా అని వీడియో పెట్టాను. సో టమాటాలు 3 సైజు మీడియం కట్ చేసుకొని 3 సన్నగా కట్ చేసుకొని దాన్ని బాగా అదే ఆయిల్లోనే వేయించాను అనమాట. సో బాగా వేగాక మగ్గాక సో కొంచెం ఆ జ్యూసీ లాగా వస్తుందన్నమాట. కొంచెం ఆ జ్యూసీ బాగా వేగినాక జ్యూసీ గ్రేవీ లాగా వచ్చినప్పుడు దాంట్లో మనం కొంచెం ఏమంటారు సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత బాగా కలిపెట్టుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా మాగుతుందనమాట సాల్ట్ వేసాక. సో ఆ టమాటా ముక్కలు ఏవైతే ఉందో బాగా మాగినాక కొంచెం వేగినాక దాంట్లో గుజ్జులాగా ఏర్పడుతుంది. సో అది అయిపోయినాక దాంట్లో నేను పెసరపప్పు ముందే పెట్టుకున్నానండి. మనకు అవసరమైన బట్టి నేను ఇప్పుడు ప్రజెంట్ మధ్యాహ్నం ఒకదాని కోసమే కాబట్టి నాకు సరిపడ కర్రీ మాత్రం చేసుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ అంటే ఇప్పటికి వస్తుంది, నైట్కి కూడా వస్తుంది నాకు. సో ఇలా బాగా ఆయిల్ తేలే వరకు వేయించుకున్నాక అప్పుడు పెసరపప్పు అందులో యాడ్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీ తీసుకున్నాను నేను పెసరపప్పు. సో అది ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కూడా ఒక ఎక్స్ట్రా ఒకటి వేసుకుంటే సరిపోతాయి. ఆనియన్ 2 అయినా సరిపోతాయి. సో దీనికి సరిపడా వేసేసుకొని కొంచెం దగ్గరగా కర్రీ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం బాగా వేగే వరకు ఉంచాలి. ఎందుకంటే పచ్చివాసన పోయే వరకు ఉండాలన్నమాట. పచ్చివాసన వస్తే అదో మాదిరి ఫ్లేవర్, అదొక మాదిరి స్మెల్ మాదిరి అనిపిస్తుంది. నాకు అలా నచ్చదు. సో కొంచెం ఆయిల్లో లైట్గా వేయించేసుకున్నాక అప్పుడు మూత పెట్టేసి కొంచెం సెట్ చేసుకున్నాక అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను నేను. ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఇంకొంచెం సరిపోదు అనుకుంటే మాత్రం కొంచెం యాడ్ చేసుకుంటే లైట్గా ఉడుకుతుంది కదా పప్పు. కొంచెం లైట్ పగలాలన్నమాట. మరీ మామూలు టమాటా పప్పు లాగా పగిలిపోకూడదు. సో అది కొంచెం లైట్గా పగిలినట్టు వరకు ఉడికించుకొని దగ్గరగా అయ్యే వరకు చేసుకోవాలి. సో ఇందులో కొంచెం నేను ఏంటంటే ఆల్రెడీ పసుపు సాల్ట్ వేసేసాను కదా, కొంచెం కారపొడి అలాగే ధనియాలు, జీలకర్ర పొడి నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకుంటానండి రెడీమేడ్గా, దేనికైనా అవసరం అవుతుందని. సో డైజెషన్, ఇది పెసరపప్పు అంటే గ్యాస్ ప్రాబ్లం అంటారు కదా, అందుకోసమని ధనియాలు, జీలకర్ర పొడి, కారపొడి నేను యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను, బట్ స్వీట్నెస్ వచ్చేస్తుంది కదా ఆనియన్కి, నెక్స్ట్ పెసరపప్పుకి, అందుకని కొంచెం కారం యాడ్ చేశాను. నేను కారం చాలా తక్కువే తింటాను, బట్ స్వీట్నెస్ ఉండకూడదని అలా చేసేసి 2 కలిపేసుకొని దగ్గర అయ్యే వరకు ఈ మాత్రం క్వాంటిటీ వచ్చే వరకు, ఈ రకంగా వచ్చే వరకు రెడీ చేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నా దగ్గర అవైలబిలిటీ కొత్తిమీర ఉంది కనుక వేసేసుకున్నాం. లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నేను కరివేపాకు అయితే లేదు నా దగ్గర, వేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేదు కాబట్టి అది స్కిప్ చేసి ఇది వేసుకున్నాను. అంతే సింపుల్. థ్యాంక్ యూ అండి. వేడిగా తింటే చాలా బాగుంటుంది.